ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి ఉంటే బీజేపీ కానీ జనసేన కానీ ఏ వ్యూహాలు రచించదు. కానీ టీడీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కనుక పెరిగితే దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి జనసేన వ్యవహరించవచ్చు, బీజేపీ వ్యవహరించవచ్చు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు, నేనైతే హోమ్ మినిస్టర్గా ఉంటే ఇలా ఉండదు అని చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. అంటే తెలుగుదేశం మంత్రి హోమ్ మినిస్టర్గా ఉంటే ఎలా ఉంటుంది, జనసేన నాయకుడు హోంమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో విడదీ చెప్పాడు. ఎంతకన్నా ఏం చెప్తాడు. సో అందువల్ల చాలా క్లియర్గా మీరు ఏ యాక్షన్లు తీసుకోలేకపోతున్నారు, నేను కనుక హోంమంత్రిగా ఉంటే ఇలా ఉండదు అని కూడా చెప్పాడు. సో అందువల్ల క్లియర్గా తెలుగుదేశం విజయాలలో వాటా తీసుకునే జనసేన తెలుగుదేశం వైఫల్యాలకు బిల్లులు చెల్లించడానికి సిద్ధంగా లేదన్న సంకేతాన్ని కూడా పంపాడు. ఈ కాంటెక్స్ట్ అంతా చూసినప్పుడు రకరకాల పొలిటికల్ స్పెక్యులేషన్స్కు స్కోప్ ఉంటుంది కనుక బహుశా దాన్ని పుట్టు రెస్ట్ కొరకు కూడా దానికి ఒక ముగింపు పలకాలనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయొచ్చు. లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తాడా చంద్రబాబు నాయుడు అనే చర్చ కూడా నడుస్తుంది. ఈవెన్ 2027లో జమిలీ ఎన్నికలు రావచ్చు. ఈ జమిలీ ఎన్నికల తర్వాత అయినా చంద్రబాబు నాయుడు లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తాడు. కేటీఆర్ను చేయక నష్టపోయాడు. సోనియా గాంధీ రాహుల్ గాంధీని చేయక నష్టపోయింది. కానీ ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ని చేసి లాభపడ్డాడు. మన ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. సో అందువల్ల కరుణానిధి స్టాలిన్ ఎలివేట్ చేసి లాభపడ్డాడు. ఇలా కుటుంబాలు చూసుకుంటే చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చాలా స్పెక్యులేషన్ వచ్చింది. చివరి దశలో మంత్రులు ప్రకటనలు చేశారు. కానీ అల్టిమేట్గా కేటీఆర్ ముఖ్యమంత్రి కాలే, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు తాను పొలిటికల్ లైమ్ లైట్లో ఉన్నప్పుడే మేక్ ద హే వైల్ ద సన్ షైన్స్ అని ఇంగ్లీష్లో సామెత ఉంటుంది మీకు. అందువల్ల అవకాశాలు స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అంటారు. అంటే ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి, ఎట్లా మనకు కావాల్సిన రీతిలో మలచుకోవచ్చు. అందువల్ల తనకు అనుకూలంగా రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు లోకేష్ను ముఖ్యమంత్రిగా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక తీవ్రమైన పరీక్షా సమయాన్ని ఎదుర్కొని అపూర్వమైన విజయాన్ని సాధించింది. ఆ విజయంలో యువగలం యాత్ర జరిపి లోకేష్ ఒక ప్రధాన పాత్రధారులలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తర్వాత 3వ స్థానంలో మీకు లోకేషే ఉన్నాడు. లోకేష్ కంట్రిబ్యూషన్ లేని రాజకీయ నాయకుడుగా ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా నందమూరి బాలకృష్ణ షోలో అన్స్టాబుల్ షోలో క్లియర్గా చెప్పాడు. నిజం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పాటు ఈ కూటమి విజయంలో లోకేష్ కీలక పాత్రధారులు ఒకరు. అందువల్ల ఇప్పుడు ఆయన స్వయాన 91,000 మెజార్టీతో గెలిచాడు. సో ఇట్ ఈస్ పర్హాప్స్ ద అప్రోప్రియేట్ టైం కదా లీడర్షిప్ ట్రాన్సిషన్. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయొచ్చేమో కానీ లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అంటే అప్పుడు ఏదన్నా వేరే ఆప్షన్ ఏముంది జనసేనకు చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకుడిగా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయలేడు. లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ సీనియారిటీ జూనియారిటీలు ఉండవు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కన్నా కాంగ్రెస్లో బట్టి విక్రమార్క సీనియర్ కాదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ కాదా? సో రాజకీయాల్లో కేటీఆర్ కన్నా బీఆర్ఎస్లో సీనియర్లు లేరా? చాలా మంది. మరి ఎందుకు కేటీఆర్ దాదాపు నెంబర్ 2 అయ్యాడు? అఖిలేష్ యాదవ్ కన్నా మీకు సమాజ్వాదీ పార్టీలో సీనియర్ లేరా? సీనియారిటీ అనేది ఇదేమన్నా గవర్నమెంట్ ప్రమోషన్ కాదు కదా. అసిస్టెంట్ రిజిస్ట్రార్. భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎక్కడ వ్యతిరేకం? మీకు మహబూబ్ ముఫ్తీకి సపోర్ట్ చేసింది, అది వారసత్వ రాజకీయం కాదా? కుమారస్వామితో పొత్తున్నది వారసత్వ రాజకీయం కాదా? మీకు వారసత్వ రాజకీయాలు బీజేపీ అంగీకరించకపోవచ్చు, కానీ బీజేపీ మిత్రపక్షాలంతా కాలేదు, వారసత్వ రాజకీయం కాదా? మీకు నాకు చెప్పండి, ఇన్ని పార్టీల పేర్లు చెప్తున్నాను కదా. ఇవే జననాయక జనతా పార్టీ, దుష్యంత్ చౌతాల వారసత్వ రాజకీయం కాదా? మీరు ఇవన్నీ వారసత్వ రాజకీయాలే కదా. కాదని ఎట్లా కలుగుతారు? ఆ మాటకొస్తే శివసేనతో కలిసి బీజేపీ 2019లో పోటీ చేసింది. ఉద్ధవ్ ఠాక్రే వారసత్వ రాజకీయం కాదా? 3వ తరం కాదు ఆదిత్య ఠాక్రే. సో ఏది వారసత్వ? బీజేపీ ఇంతమంది వారసత్వ రాజకీయాల పార్టీ, తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయం కాదా? ఇప్పుడు మరి బీజేపీ మిత్రపక్షం లేదా? బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండడం వేరు, బీజేపీ మిత్రపక్షాల్లో వారసత్వ రాజకీయాలు ఉండడం వేరు. అయినా ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలని జనసేనకు కానీ బీజేపీకి కానీ నిర్ణయించే పరిస్థితిలో లేదు. వాళ్ళకి ఆసక్తి ఇష్టం ఉంటే ఉండొచ్చు కూటమిలో, ఇష్టం లేకపోతే ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ పని చేస్తేనే మేము కూటమిలో ఉంటామని శాసించే పరిస్థితిలో లేరు కదా. అందువల్ల అది చంద్రబాబు నాయుడు నిజంగానే నిర్ణయం తీసుకుంటాడా
2027లో 2029లో నిర్ణయం తీసుకుంటాడా? బట్ అడ్వాన్సింగ్ ఏజ్ రీత్యా ఏనాడో ఒకరోజు జరగాల్సిందే కదా. ఆ మాటకు వస్తే లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్, లోకేష్ కన్నా అచ్చెన్నాయుడు సీనియర్ కదా, లోకేష్ కన్నా యనమల రామకృష్ణుడు సీనియర్ కదా, మరి వాళ్ళందరూ అవుతారా రేపు తెలుగుదేశం ముఖ్యమంత్రులుగా? మీకు లోకేష్ కన్నా కేశవ్ సీనియర్ కదా? ఆ మాటకు వస్తే లోకేష్ వీళ్ళందరిని అన్నానే పిలుస్తాడు, మరి వాళ్ళంతా సీనియర్లే కదా. మీకు కాలువ శ్రీనివాస్ సీనియర్ కాదా, కొల్లు రవీంద్ర సీనియర్ కాదా, మీరు దూరిపాల నరేంద్ర సీనియర్ కాదా? ఎవరు సీనియర్గా నాకు చెప్పండి. లోకేష్ కన్నా అందరూ సీనియర్లే కదా. చంద్రబాబు నాయుడు గారి కంటే బుచ్చయ్య చౌదరి గారు అందరికన్నా ఎక్కువ సీనియర్. చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ తెలుగుదేశంలో. మరి బుచ్చయ్య చౌదరి గారు మంత్రి అయ్యారా? లోకేష్ మంత్రి అయ్యాడు. కానీ మనకు రాజకీయాల్లో సీనియారిటీ ఉండదు. రాజకీయాల్లో ఆ పార్టీ స్వభావం ఉంటుంది, వ్యక్తులు ఉంటుంది. నరేంద్ర మోడీ కన్నా సీనియర్లు రాజ్నాథ్ సింగ్ కాదా? రాజ్నాథ్ సింగ్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పార్టీలో చిన్న నాయకుడు. మరి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ కన్నా సీనియర్లు కదా. సుష్మా స్వరాజ్ వీళ్ళంతా నరేంద్ర మోడీ క్యాబినెట్లో పనిచేయలేదు, ఇప్పుడు కూడా పనిచేయడం లేదా? సో రాజకీయాల్లో అలా ఉండదు కదా. సో అందువల్ల ఒక సంకేతాన్ని ఇవ్వడం కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం కావచ్చు. 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉండాలి అని. రాజకీయ నాయకులు కాకతాళీయంగా అన్నా, యాదృచ్ఛికంగా అన్నా, వ్యూహాత్మకంగా అన్నా, రాజకీయ నాయకుల ప్రతి మాట విశ్లేషణకు గురవుతుంది. పరూజల్ అంటారు, అంటే సూక్ష్మంగా పరిశీలనకు గురవుతుంది అన్నమాట నిజం. ఆయన ఎందుకు అన్నాడో మనకు తెలియదు పవన్ కళ్యాణ్, కానీ ఇట్స్ ఆబ్వియస్లీ లోడెడ్ విత్ పొలిటికల్ మీనింగ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. రైట్ సార్.